అందరికీ నమస్కారం. రేపే ఆఖరి శ్రావణ మంగళవారం. గుమ్మంపై ఇది చల్లితే చాలు లక్ష్మీదేవి లెక్కలేనంత డబ్బుని ఇస్తుంది. ఇక అమ్మవారి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్యాలు పొందుతూ జీవించాలి. ఆయురారోగ్యాలతో అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. శ్రావణ మంగళవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు. గుమ్మంపై ఇది చల్లితే కేవలం 30 నిమిషాల్లో మీ తల రాత మారిపోతుంది. అదృష్టం పడుతుంది. రేపు గుమ్మంపై ఇది చల్లడం వల్ల మీకు తన ద్వారాలు తెరుచుకుంటాయి. ధనపరంగా బాగా కలిసి వస్తుంది. మీ ఇంటికి ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు జై శ్రీరామని కామెంట్ చేయండి. చాలామంది ఇంటి పరంగా కలిసి రావడం లేదు, మేము ఎన్ని ఇల్లులు మారినా మాకు కలిసి రావడం లేదు, మేము ఎన్ని పరిహారాలు చేసినా ఇంట్లో డబ్బు నిలబడడం లేదు అని బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఏం చేయవలసిన పని లేదు. జస్ట్ గుమ్మంపై ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాటిని చల్లితే చాలు మీ ఇంటికి ఉన్న దోషాలు, మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి, ఏడుపులు అన్నీ కూడా పోతాయి. ధనపరంగా ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో అందరూ బాగుంటారు. ఇల్లు బాగుంటేనే కదా మనం బాగుంటాం. ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా బయటకు వెళ్ళిపోతాము. మనం మనశ్శాంతిగా ఉండలేము. మాకు ఇంటి పరంగా కలిసి రావాలి అనుకునేవారు, పిల్లలు అభివృద్ధి చెందాలి అని కోరుకునేవారు రేపు మంగళవారం రోజున ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. ఇంటి గుమ్మం పైన వీటిని చల్లగానే మీ జీవితం మారిపోతుందా, మీ కష్టాలు పోతాయా అంటే ఖచ్చితంగా పోతాయని చెప్పుకోవచ్చు. మీరు ఈ పరిహారం క్రమం తప్పకుండా ప్రతి మంగళవారం నిష్టగా చేయండి. అతి తొందరలోనే మీ ఇంటికి ఆ లక్ష్మీదేవి వస్తుంది. మీ ఇంటికి పట్టిన దరిద్రం పోతుంది. మీ ఇల్లు చాలా పవిత్రంగా మారుతుంది. దేవతలందరూ కూడా మీ ఇంట్లో కొలువు తీరి ఉంటారు. అంతటి శక్తివంతమైనది ఈ పరిహారం. ఇంటి ప్రధాన గుమ్మానికి చాలా శక్తి ఉంటుంది. గుమ్మానికి పూజలు చేసినప్పుడు గుమ్మానికి కొంత శక్తి అనేది వస్తూ ఉంటుంది. అలాగే గుమ్మం దగ్గర మనం కొన్ని పరిహారాలు చేస్తే గుమ్మం లోపలికి దేవతలు ప్రవేశిస్తారు. మన ఇంటిపై దేవతల దృష్టి పడుతుంది. దాంతో మన జీవితం బాగుంటుంది. మరి ఇంతకీ రేపు మంగళవారం గుమ్మంపై ఏం చల్లాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. రేపు మంగళవారం కాబట్టి మీరు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా పూర్తి చేసుకోండి. అలాగే మనలో చాలామందికి కూడా జాతకంలో ఎక్కువ దోషాలు ఉండి అనేక సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు స్నానం చేసే నీటిలో కాస్త పసుపు, కల్లుప్పు వేసుకొని స్నానం చేస్తే మీకున్న దోషాలు, నరదృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ చిన్న పని కూడా మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మీరు ఉతికిన బట్టలు శుభ్రమైనవి ధరించాలి. ఏదైనా మాసిపోయిన బట్టలను ఈరోజు ధరించకూడదు. అలాగే నలుపు రంగు బట్టలు ఏమాత్రం కూడా ఈరోజు వేసుకోకూడదు. మిగిలిన ఏ రంగు వేసుకున్నా కూడా మీకు ఇబ్బంది అయితే లేదు. అలా వేసుకొని మీరు మంగళవారం ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు చేసుకోవాలి. అసలే రేపు ఆఖరి శ్రావణ మంగళవారం. లక్ష్మీదేవిని పూజించడం చాలా శ్రేయస్కరం. అలాగే ఖచ్చితంగా రేపు మంగళవారం రోజు ఈ పరిహారాన్ని చేసుకోండి. ఈ రోజున చేసే పూజ వ్రతం వల్ల సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతూ ఉన్నారు. పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేసి ముగ్గు వేసి అమ్మవారికి తామర పువ్వులు, ఎర్రని పువ్వులు సమర్పిస్తూ లక్ష్మీ అష్టోత్తరం లేదా సహస్రనామావళి చదవండి. ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. దీపం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. దీపం వెలిగించినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఆ దీపంలో మీరు నెయ్యి పోసి వత్తి వేసి వెలిగిస్తారు కదా. కాకపోతే మీరు దీపారాధన మాత్రం 2 వత్తులు వేయాలి. ఇది గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే దీపంలో చాలామంది తెలియక ఒక వత్తి వేసి దీపారాధన చేస్తూ ఉంటారు. ఒక వత్తి వేసి దీపం వెలిగిస్తే అస్సలు మంచిది కాదు. ఎప్పుడైనా సరే 2 వత్తులు వేసి మాత్రమే దీపారాధన చేసుకోవాలి. అలాగే దీపారాధనకు ముందు చాలామంది కూడా ఇంటిని శుభ్రం చేసుకోకుండా ఏముందులే అని చెప్పి మామూలుగా చేసేసుకుంటూ ఉంటారు. కానీ ఇంటిని కూడా మీరు ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని చక్కగా స్నానం చేయండి. స్నానంని టిఫిన్ చేయకముందే చేయాలి. కొంతమంది టిఫిన్ తిని టీ తాగిన తర్వాత చేస్తారు. అలా అస్సలు చేయకూడదు. భోజనం చేసిన తర్వాత మంగళవారం రోజున తల స్నానం చేస్తే కోటి జన్మల పాపం చుట్టుకుంటుంది. కాబట్టి మంగళవారం రోజున భోజనం కానీ టిఫిన్ కానీ చేయకముందే మీరు తల స్నానాన్ని చేయండి. కేవలం మంగళవారం అనే కాదు, ప్రతిరోజు స్నానం చేశాకే టిఫిన్ అనేది తినాలి. కొంతమందికి ఆడవారి పనులన్నీ
కూడా పూర్తయిన తర్వాత స్నానం చేస్తారు. అంటే వంట చేసిన పిల్లలకు బాక్స్ కట్టి ఆ తర్వాత స్నానం చేసి పూజ చేసుకుంటారు. అంతసేపు టిఫిన్ చేయకుండా ఉండాలంటే కష్టమని టీను కాఫీనో తాగుతూ ఉంటారు. టీ కాఫీ తాగి ఇంటి పనులు చేసి ఆ తర్వాత స్నానం చేసి దీపారాధన చేయవచ్చు. ఇక్కడ ప్రధానమైనది భక్తి. భక్తి లేకుండా మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం అనేది ఉండదు. అలాగే కొంతమంది ఉదయాన్నే దీపం పెట్టాలని హడావిడిగా పిల్లలపై అరుస్తూ వంట పూజ చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. కాబట్టి ముందు ఇంట్లో వారి అందరి పనులు పూర్తి చేసిన తర్వాత ప్రశాంతంగా పూజ చేయండి. పూజ అనేది కేవలం ఆడవారి బాధ్యతే కాదు, భర్త కూడా అప్పుడప్పుడు ఇంట్లో పూజ చేయాలి. దైవ సన్నిధిలో కొంచెం సేపు అయినా సరే గడపాలి. ఇంటి బాధ్యతలు పూజ అన్నీ కూడా భార్యలపై వదిలేయకుండా భర్తలు కూడా ఇంట్లో పూజ చేయాలి. ముఖ్యంగా మంగళవారం ఇంట్లో మగవారు పూజ చేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. అలాగే మంగళవారం రోజున దీపారాధన చేసే వాళ్ళు మాంసాహారం ఆ రోజు తినకూడదు. కొంతమంది ఏముందిలే అని చెప్పేసి దీపారాధన పూర్తి చేసుకోగానే మాంసాహారం వండుకొని తింటూ ఉంటారు. కానీ అలా తినకూడదు. కానీ మంగళవారం రోజున మీరు పూర్తిగా తినకుండా ఉంటేనే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక అమ్మవారికి చక్కగా ఇష్టమైనటువంటి నైవేద్యాలను పెట్టండి. లక్ష్మీదేవికి పండ్లు, పాలు, బెల్లం కలిపిన పరమాన్నం లేదా ఇతర పాయసం లాంటి వాటిని నైవేద్యంగా సమర్పించండి. అందుబాటులో ఏమీ లేవి అనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్క కానీ లేదా పటిక బెల్లం లేదా పంచదార అయినా సరే అమ్మవారికి ప్రసాదంగా పెట్టవచ్చు. ఇలా మనం ఏదైనా సరే మన శక్తికి తగ్గట్టు అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఆ తల్లి చాలా సంతోషిస్తుంది. అమ్మవారికి తామర పువ్వులు, ఎర్రని పువ్వులు సమర్పిస్తూ లక్ష్మీ అష్టోత్తరం లేదా సహస్రనామావళి చదవండి. పూజకు ముందు మీరు ఏ ఉద్దేశంతో పూజ చేస్తున్నారో మనసులో సంకల్పం చెప్పుకోండి. చివరిగా కర్పూరంతో హారతి ఇచ్చి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రారంభించండి. పూజ పూర్తయ్యాక నైవేద్యంగా సమర్పించిన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు, బంధువులకు పంపించండి. రేపు శ్రావణ చివరి మంగళవారం రోజున ఈ పూజను మా నిష్టలతో చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాక ఈ రోజున వ్రతం ఆచరించడం ద్వారా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందని, పిల్లలు ఐశ్వర్యవంతులుగా ఎదుగుతారని వేద పండితులు చెబుతూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా మీరు రేపు అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఒక గాజు గ్లాస్ లేదా ఒక రాగి చెంబును తీసుకోండి. అందులో మంచి నీటిని పోయాలి. ఈరోజు పట్టిన నీటిని మాత్రమే అందులో పోయాలి. అంటే మంగళవారం మీరు నీరు పడతారు కదా, ఆ నీటిని మాత్రమే ఈ పరిహారానికి మనం ఉపయోగించాలి. రేపు చివరి శ్రావణ మంగళవారం రోజున గుమ్మం పైన కొన్ని ప్రత్యేక పదార్థాలను చల్లడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, ఇంట్లో ఐశ్వర్యం సుఖశాంతులు వెల్లివిరుస్తాయని మన పెద్దలు చెబుతున్నారు. ఈ ఆచారం వెనుక కొన్ని శాస్త్రీయ ఆధ్యాత్మిక కారణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో ప్రకృతిలో కలిగే మార్పులు, దాని ప్రభావం నుంచి ఇంటిని, కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఈ పరిహారాన్ని ఆచరిస్తారు. రేపు శ్రావణ మంగళవారం రోజున ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. శుచిగా స్నానాది కార్యక్రమాలను పూర్తిగా చేసుకోవాలి. ముఖ్యంగా గుమ్మం, ఇంటి ముందు భాగాన్ని పరిశుభ్రంగా కడగాలి. గుమ్మం దగ్గర అందమైన ముగ్గులు వేయాలి. ఆ తర్వాత ఒక గ్లాస్లో నీరు తీసుకొని అందులో చిటికెడు పసుపు, కొద్దిగా కల్లుప్పు, ఒక చెంచా బియ్యం పిండిని వేసి బాగా కలపాలి. పసుపు శుభాలకు, పవిత్రతకు ప్రతీక. పసుపు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఉప్పు ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడుతుంది. బియ్యపిండి శుభాలకు చిహ్నం. ఇది లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఉపయోగిస్తారు. కాబట్టి ఈ మిశ్రమాన్ని గుమ్మంపై, గడప చుట్టూ, ఇంట్లో ఈశాన్య దిక్కులో చల్లాలి. ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మనసులో లక్ష్మీదేవిని స్మరించుకుంటూ ఇంటికి సర్వ సౌభాగ్యాలు కలిగించమని కోరుకోవాలి. ఈ మిశ్రమాన్ని చల్లడం వల్ల ఇంటి లోపలికి వచ్చే ప్రతికూల శక్తులు నశించి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. పసుపు క్రిమి సంహారక గుణాలను కలిగి ఉంటుంది. ఇది గుమ్మం దగ్గర చల్లడం వల్ల దుమ్ము, ధూళి, కీటకాలకి ఇంట్లోకి రాకుండా నిరోధిస్తుంది. ఉప్పు ప్రతికూల శక్తిని పారద్రోలి ఇంట్లో శాంతి, ప్రశాంతతను పెంచుతుంది. బియ్యపిండి ఇంటికి ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ పరిహారం కేవలం మూఢనమ్మకమే కాదు, దీని వెనుక కొన్ని సైంటిఫిక్ కారణాలు కూడా ఉన్నాయి.
వర్షాకాలంలో గాలిలో ఉండే తేమ వల్ల క్రిములు, సూక్ష్మజీవులు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ఈ మిశ్రమాన్ని చల్లడం వల్ల అవి ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటాయి. అలాగే ఈ నీటిని మీ ఇంట్లో ఉన్న అన్ని గుమ్మాలపైన చల్లుకోండి. అంటే కొంతమందికి ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్కి గుమ్మాలు అనేవి కట్టించుకుంటూ ఉంటారు. అలాగే మీకు ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాల పైన, తలుపుల పైన ఈ నీటిని చల్లడం. అలా చల్లడం వల్ల మీ ఇల్లంతా కూడా సానుకూల శక్తి అనేది పెరుగుతుంది. చాలా పవిత్రమైనటువంటి ఇల్లుగా మారుతుంది. గుర్తుపెట్టుకొని ఎంగిల్ చేసినటువంటి నీరు మాత్రం తీసుకోకూడదు. స్వచ్ఛమైన ఆ నీటిని తీసుకోవాలి. రేపు మీరు మీ ఇంటి గుమ్మం ముందు ఇది చల్లినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. అంతేకాకుండా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ మీద, మీ ఇంటి మీద, మీ కుటుంబం మీద ఉండి మీకున్నటువంటి ఎన్నో రకాల సమస్యల నుండి, దరిద్ర బాధల నుండి కూడా తొలగించుకోవడానికి పరిహారం మీకు చక్కగా ఉపయోగపడుతుంది. వీడియో చూశారు కదా, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి